నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్సీబీ విజయోత్సవ సభలో విషాదం. తొక్కిసలాటలో 10 మందికి పైగా మృతి. దేశవ్యాప్తంగా 2 దశల్లో కులగణన. వచ్చే ఏడాది అక్టోబర్లో తొలి దశ సర్వే. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోద ముద్ర. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి. సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 10 మందికి పైగా మృతి చెందారు. విజయోత్సవ పరేడ్ నేపథ్యంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. 2వ గేట్ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. స్టేడియం వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. అభిమానులను అదుపు చేయలేకపోయామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జనాభా గణన, కుల గణనకు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తేదీలను ఖరారు చేసింది కేంద్రం. పీఎం మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాలపై జరిగిన కేబినెట్ కమిటీ ఏప్రిల్ 30న ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచారం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ భేటీలో జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చడానికి ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
జనాభా కులగణన రెండింటికి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ను నిర్ణయించింది. ఈ ప్రక్రియ మార్చి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్లో ఈ ప్రక్రియ అక్టోబర్ 2026 నుంచి ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ను కాంగ్రెస్, ఇండియా బ్లాక్, వివిధ ప్రాంతీయ పార్టీలు పదే లేవనెత్తుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పాలిత కర్ణాటక తన సొంత కుల సర్వేను నిర్వహించింది. అయితే ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని ఒక్కలిగా లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జాతీయ జనాభా రిజిస్టర్ అప్డేట్ సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2011లో జరిగిన చివరి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షిత నీటి సరఫరాకు శ్రీకాకుళంలో 5.75 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్ కు ప్రకటించింది. కుప్పంలో 8.22 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫిబ్రవరి 1 వరకు అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి శుద్ధి చేసిన త్రాగునీటిని, మినరల్ వాటర్ ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న ఉద్యానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సెవంతి కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2 రూపాయలకి ఒక 20 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో
అది సరఫరా చేయాలి. ఉద్దానం ప్రాంతానికి ఒక 13,000 బాటిల్స్, అదేవిధంగా కుప్పం ప్రాంతానికి 533 హ్యాబిటేషన్స్ కవర్ చేస్తుంది. ఇది కుప్పంలో దానికి 40,000 టార్గెట్ తో 40,000 బాటిల్స్ అంటే 20 లీటర్ల బబుల్స్ తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 66(1)B లో రిస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM. ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైమ్ విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54 లో 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55 లో ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఓవర్ టైం వీటితో పాటు 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైసీపీ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేత అంబటి రాంబాబు హల్చల్ చేశారు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ వద్దకు వచ్చారు రాంబాబు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావంటూ అక్కడ ఉన్న సీఐతో అంబటి రాంబాబు వాదించారు. అనుమతించేది లేదని, మర్యాదగా మాట్లాడాలంటూ సీఐ ధీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ ను అరెస్ట్ చేయాలని అన్నారు. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని వ్యాఖ్యానించారు. ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్ట్ చేయాలని చెప్పారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ ఎలా విడాకులు తీసుకున్నారని నారాయణ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ చర్యలు తీసుకోవాలని అంటున్నారని తెలిపారు. కానీ సనాతనాన్ని సమర్థించే వారిని శిక్షించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు ఎట్లా ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పరా. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఎప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సహా అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించి గత ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని రైల్వే కోర్టుకు ఆయన హాజరయ్యారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ కు లేదని అన్నారు. కానిస్టేబుల్ ను చంపబోయిన రౌడీ షీటర్ ను ఆయన పరామర్శించారని తెలిపారు. జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజాస్వామ్యం బతికిన రోజని సోమిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అని పేరెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎట్లుంటుంది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్ గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు. కాంగ్రెస్కి వెన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వో మాట్లాడేదంట. ఈరోజు జనాన్ని వెన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1,000 మందిని చంపి లక్షల మందిని బెడ్ రిడన్ చేశావు, మంచం ఎక్కించావు. ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫర్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్ లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది? జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. ఆఖరాన ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ ని ఈయన పోయి చూసి వస్తా అంట.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నేను మీ అమూల్య, సైనింగ్ ఆఫ్.